కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఇంతవరకు విపక్ష పార్టీ నేతలు మాత్రమే టార్గెట్ చేస్తే ఇప్పుడు సాధారణ జనం కూడా వెంటాడుతున్నారు. వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి రాహుల్నే బాధ్యుడిని చేస్తూ నెటిజన్లు సెటైర్లు, కార్టూన్లు సంధిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా మధ్యప్రదేశ్కు చెందిన విశాల్ దివాన్ అనే ఒక ఇంజనీరింగ్ విద్యార్థి ఏకంగా రాహుల్ని ఓటముల వీరుడిగా గిన్నీస్ బుక్ లోకి ఎక్కించాలని కోరుతూ దరఖాస్తు చేశాడు. అందుకు అవసరమైన రుసుములు కూడా చెల్లించాడు. ఇంతకీ ఆ కుర్రాడు రాహుల్ కి గిన్నీస్ అర్హతలు పేర్కొన్నది ఏంటంటే, దాదాపుగా ఈ 5 ఏళ్ల కాలంలో రాహుల్ గాంధీ దేశంలో జరిగిన 27 ఎన్నికల్లో ప్రచారం చేశారని, అన్నింటా ఆయన పరాజయాన్ని చవిచూశారని తెలిపాడు. ఇన్ని పరాభవాలను ఎదుర్కొన్న రాజకీయ నేత భారతదేశంలో మరొకరు లేరని, కావున రాహుల్ని గిన్నీస్ బుక్ లో ఎక్కించాలని అభ్యర్థించాడు. అమెరికా కేంద్రంగా పనిచేసే గిన్నీస్ రికార్డ్ సంస్థ విశాల్ పెట్టుకున్న దరఖాస్తును పరిశీలనకు స్వీకరించింది. అయితే రిజల్ట్ ఏంటన్నది త్వరలోనే తెలుస్తుంది. రాహుల్ గాంధీ రాబోయే కాలంలోనైనా ఈ అపప్రద నుంచి బయటపడతాడా లేదా కార్టూన్ క్యారెక్టర్ గా మిగిలిపోతాడా చూడాలి మరి.